మహా ఒప్పందంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒప్పందంతో తెలంగాణ సస్యశ్యామలమవుతోందని ప్రభుత్వం చెబుతోంటే కేసీఆర్ చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనంటోంది కాంగ్రెస్. ప్రాజెక్టులపై అవాకులు చవాకులు పేలితే జైలుకు పంపిస్తానంటూ సీఎం వార్నింగ్ ఇస్తే బెదిరింపులకు భయపడబోనన్నారు పీసీసీ చీఫ్. నూట 52 మీటర్లకు తమ్మిడి ఒప్పందం కుదిరింది అని మాట్లాడి, నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. 152 మీటర్లో ప్రాజెక్టు కట్టాలంటే మహారాష్ట్ర గవర్నమెంట్ సరెండర్ అయిపోయి భావి తరాల తెలంగాణ భవిష్యత్తు తాకట్టు పెట్టి 148 సంతకం పెట్టొచ్చి అదేదో గొప్పగా సంబరాలు చేసుకోవడం ఏందండి ఇది? 148 మీటర్లో మహారాష్ట్రలో 1 ఎకరం ముంపు లేదు. మహారాష్ట్ర దాటొచ్చిన నీళ్ళు ఇవ్వి, దానికి సంతకం పెట్టడానికి ఆయనకు అబ్జెక్షన్ ఏముంటుంది? ఆయన నీళ్లు తీసుకుంటున్నావా, వాళ్ళ భూమి మునిగిందా, వాళ్ళు ఖర్చు పెడుతున్నారా? మరి దీనికోసం చారిత్రాత్మక ఒప్పందం, మహా ఒప్పందం, సంబరాలు, ఊరేగింపులు. మరి ఈ విషయాన్ని మేము పాయింట్అవుట్ చేస్తే మీరు అడ్డగోలుగా మాట్లాడడం తగదని మనం చేస్తున్నారు. ఒప్పందం జరిగే ఉంటే 6 సంవత్సరాలు ఆ బ్యారేజ్ దగ్గర తట్టెడు మట్టి కూడా ఎందుకు తవ్వలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ఈరోజు కూడా తట్టెడు మట్టి అక్కడ తవ్వినరా? ఇరిగేషన్ ఇంజనీర్స్ కమిటీయే 152 మీటర్స్లో కట్టాలని చెప్తే మీరు ప్రాజెక్టు మార్చేసి మేడిగడ్డ దగ్గర 100 మీటర్స్కి హైట్ తగ్గించి మరి భావి తరాలకు కూడా ఆ కింది నుంచి పైకు నీళ్లు పంపు చేసే విధంగా మీరు డిజైన్ చేశారు. మీ హయాంలో తెలంగాణకు న్యాయం జరిగి ఉంటే మీరు చెప్పినటువంటి 98 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినుంటే ఎక్కడికి పోయినాయి? పిట్టలు తాగినాయా, కాకులు తాగినాయా? 98 లక్షల ఎకరాలు పారితే ఈరోజు తెలంగాణ ఉద్యమం అవసరం ఎందుకు ఉండేది? వాస్తవాలను ఈ విధంగా ఉంటే అవాకులు చెవాకులు పేలుతూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము ప్రెజెంటేషన్లో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాం. మేము ఏ విషయంలో అయినా మాది తప్పని తేలితే ఏ శిక్షకైనా మీరు విధించండి, మేము సిద్ధమని మనం చేస్తున్నాం. మీరు అసలు విషయం తప్పదో పట్టించి మరి ఆయన మరి ఎందుకో ఉలిక్కిపడి, ఎందుకు కంగారుపడి ఆ విధంగా మాట్లాడలో ఒక పెద్ద మనిషి తగదు. ఇది 2 సంవత్సరాల నుంచి నేను మౌనం పాటించిన, మర్యాద ఉందాం పెద్ద మనిషి రకంగా అనుకున్నా. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కంపెనీ, మీ చిక్కిరి బిక్కిరి ప్రజలు చీదరించుకున్నటువంటి తెలుగుదేశం కంపెనీ ఈ కాడి నుంచి మీ మీద కేసులు పెట్టబోతా ఉన్నాను. జాగ్రత్త, రుజువు చేయాలా లేకపోతే జైలు కూడా తినాలని మనవి చేస్తా ఉన్నా. మరి భాష విషయంలో కూడా మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఇది మీరేదో మీ మీద ఆరోపణలు చేసినా, మీ మీద ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత నిర్వహించినా మీరు జైలు పంపిస్తారంటే ఇది సహించేది లేదని చెప్పి మనం చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక స్టేట్స్మెన్గా, ఒక పెద్ద మనిషిగా ఉండాలి. చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు భయపడరు, బెదరని చెప్పి మనం చేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టుగా భారత సైన్యంలో పనిచేసిన వాడిని నేను. మీరేదో అడ్డగోలుగా మాట్లాడితే, ఏదో బెదిరిస్తే, ఏదో భయపడితే మేము వెనక్కి పోతాం అనుకోకూడదు. ఎంత నాశనం చేసిన మీరు పదవులలో కులుకుతూ పైరవీలు చేసుకుంటూ తెలంగాణను సర్వనాశనం చేసినదే మీ కాంగ్రెస్ పార్టీ. మీ తర్వాత 18 ఏళ్లు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ నియంత్రిత ధోరణి, ఈ ఏకపక్ష ధోరణి, ప్రతిపక్షాలు అణిచేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే మరి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పి చేస్తాను.